ఒక చిన్న ఎలుక తనకంటూ ఒక ఇల్లు, ఒక కుటుంబం కోసం వెతుక్కుంటోంది. స్టూవర్ట్ లిటిల్ కథ ఇది. ఈ కథ మనందరికీ కుటుంబమంటే నిజంగా ఏంటో నేర్పుతుంది. మరి ఆ హృదయాన్ని హత్తుకునే ప్రయాణంలోకి వెళదామా? ఈ కథంతా జార్జ్ లిటిల్ అనే ఒక చిన్న అబ్బాయి కోరికతో మొదలవుతుంది. తన కుటుంబంలోకి ఒక కొత్త మనిషి రాబోతున్నాడని, తనకొక తమ్ముడు రాబోతున్నాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. అయితే జార్జ్ తల్లిదండ్రులు అనాథాశ్రమం నుండి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళొక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళు జార్జ్కి అతని కొత్త తమ్ముడిని పరిచయం చేశారు. అతని పేరే స్టూవర్ట్. చాలా తెలివైనవాడు, చక్కగా బట్టలు వేసుకున్నాడు. కానీ తనొక ఎలుక. చూడ్డానికి ఎలుకలా ఉన్న ఒకరిని తమ్ముడుగా దత్తత తీసుకోవడం, ఇది కొన్ని సమస్యల్ని తెచ్చిపెట్టింది. స్టూవర్ట్ తన కొత్త ఇంట్లో తనకంటూ ఒక చోటు సంపాదించుకోవాలి. ఆ పోరాటం వెంటనే మొదలైంది. జార్జ్ అన్న ఆ మొదటి మాటలు స్టూవర్ట్ని చాలా బాధపెట్టాయి. షాక్తో, నిరాశతో తన కొత్త తమ్ముణ్ణి యాక్సెప్ట్ చేయడానికి అస్సలు ఇష్టపడలేదు. స్టూవర్ట్కి ఇదే మొదటి పెద్ద అడ్డంకి. కాని లిటిల్ దంపతులు మాత్రం వాళ్ల మాటమీదే నిలబడ్డారు. వాళ్లు చెప్పాలనుకున్నది ఒక్కటే: కుటుంబం అంటే రక్తం పంచుకు పుట్టడం కాదు, ప్రేమతో, అనుబంధంతో ఏర్పడుతుంది. రూపం ముఖ్యం కాదు. పాపం స్టూవర్ట్కి ఒక పక్క కొత్తన్నయ్య మాట్లాడట్లేదు, మరోపక్క ఇంట్లో ఉన్న స్నోబెల్ అనే పిల్లేమో తనని ఒక కుటుంబ సభ్యుడిగా కాకుండా ఒక ఎరగా చూస్తోంది. దీంతో తన సొంత ఇంట్లోనే ఒక బయటి వ్యక్తులా ఫీలవడం మొదలుపెట్టాడు. ఇంత అవమానం జరుగుతున్నా స్టూవర్ట్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. తన అన్నయ్య మనసు గెలుచుకోవాలని, తను కూడా ఈ కుటుంబంలో ఒక భాగమే అని నిరూపించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అప్పుడే స్టూవర్ట్కి ఒక అవకాశం దొరికింది. జార్జ్ సెంట్రల్ పార్క్ రేస్ కోసం ఒక మోడల్ పడవను తయారుచేస్తుంటాడు, కాని దాన్ని పూర్తి చెయ్యలేకపోతాడు. స్టూవర్ట్కి ఆ పడవ కేవలం ఒక బొమ్మలా కనిపించలేదు, జార్జ్ స్నేహాన్ని గెలుచుకోవడానికి ఒక దారిలా కనిపించింది. ఆ పడవమీద ఇద్దరూ కలిసి పనిచేస్తుంటే నెమ్మదిగా వాళ్ల మధ్య ఒక కొత్త బంధం మొదలైంది. స్టూవర్ట్ తెలివి, జార్జ్ ఉత్సాహం, ఈ రెండూ కలిసి వాళ్లనొక టీంగా మార్చేశాయి. వాళ్ల గెలుపు ఖాయమనుకుంటున్న టైంలో రేసు మొదలవ్వడానికి కొన్ని క్షణాల ముందు అనుకోనేది జరిగింది. పడవను నడిపే రిమోట్ కంట్రోల్ ముక్కలైపోయింది. ఇక అన్నీ అయిపోయాయి అనుకుంటున్న టైంలో స్టూవర్ట్ ఒక పెద్ద సాహసమే చేశాడు. తన అన్నయ్య కోసం, ఆ రేస్ గెలవడం కోసం తనే స్వయంగా ఆ పడవలోకి దూకి దాన్ని నడపడానికి సిద్ధపడ్డాడు. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ వాళ్ల టీంవర్క్, స్టూవర్ట్ ధైర్యం అన్నీ కలిసి వాళ్లకొక అద్భుతమైన విజయాన్ని అందించాయి. రేసు గెలిచిన ఆ క్షణంలో జార్జ్ అందరి ముందు గర్వంగా అరుస్తాడు, "అది ఎలుక కాదు, అది నా సోదరుడు" అని. ఆ మాటతో స్టూవర్ట్ నిజంగా ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయాడు. కాని కథ ఇక్కడతో అయిపోలేదు. స్టూవర్ట్ ఆనందంగా కుటుంబంలో కలిసిపోయాడనుకుంటున్న టైంలోనే అతని ప్రపంచం మొత్తం తల క్రిందులైంది. ఉన్నట్టుండి ఇద్దరు ఎలుకలు వాళ్ల ఇంటి తలుపు తట్టాయి. తామే స్టూవర్ట్ అసలైన తల్లిదండ్రులమని చెప్పాయి. ఈ విషయం స్టూవర్ట్ని, ఆ ఫ్యామిలీని కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్లో పడేసింది. ఇప్పుడు స్టూవర్ట్ ముందు ఒక పెద్ద ప్రశ్న: తనని ఇంత ప్రేమగా చూసుకున్న ఈ కుటుంబాన్ని వదిలి వెళ్లాలా, లేక అస్సలు పరిచయం లేని కన్నవాళ్లతో వెళ్లాలా? ఇది చాలా కష్టమైన నిర్ణయం. కన్నవాళ్లతో వెళ్లడమే సరైనది అనుకుని స్టూవర్ట్ ఎంతో బాధతో లిటిల్ ఫ్యామిలీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సీన్ చూస్తే ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. అయితే వెళ్లిన కొద్దిసేపటికే తన తల్లిదండ్రుల గురించి స్టూవర్ట్కి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. తను నిజంగా ఎక్కడుండాలో, తన అసలైన ఇల్లేదో తెలుసుకోడానికి మళ్లీ తన ప్రయాణం మొదలుపెడతాడు. అప్పుడు బయటపడింది అసలు నిజం. వాళ్ళు స్టూవర్ట్ అసలైన తల్లిదండ్రులు కారు, అదొక కిడ్నాప్. స్టూవర్ట్ని ఆ ఇంటి నుండి బయటకి పంపించగానికి కొన్ని వీధి పిల్లులు వేసిన ప్లాన్ అది. సెంట్రల్ పార్క్లో ఇప్పుడు స్టూవర్ట్ ఒంటరి. ఆ పిల్లుల గ్యాంగ్ తనని వేటాడుతోంది. పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. అసలు ఎవరూ ఊహించని విధంగా అక్కడికి స్నోబెల్ వస్తుంది. అవును, స్టూవర్ట్ని ద్వేషించిన అదే పిల్లి ఇప్పుడు తనని కాపాడటానికి ఆ పిల్లుల గ్యాంగ్ని ఎదుర్కొంటుంది. స్నోబెల్ చేసిన ఆ పని ఒకటి నిరూపించింది: కుటుంబమంటే ఒకేలా ఉండటం కాదు, మనవాళ్లు అనుకున్న వాళ్లకోసం ఎంత దూరమైనా వెళ్లడం, వాళ్లకోసం పోరాడటం. చివరికి స్టూవర్ట్ తన కోసం ఎంతో కష్టపడి వెతికిన లిటిల్ ఫ్యామిలీ దగ్గరికి తిరిగొచ్చేస్తాడు.
అప్పుడు కథ యొక్క అసలు సందేశం మనకు అర్థమవుతోంది. స్టూవర్ట్ చివరికి తన ఇంటికి చేరుకున్నాడు. మరి ఒక కుటుంబాన్ని నిజంగా ఏది నిర్వహిస్తుందే? స్టూవర్ట్ ప్రయాణం మనకు చెప్పేది ఒక్కటే. కుటుంబం అంటే చూడ్డానికి ఒకేలా ఉండటం కాదు, ఒకరిపై ఒకరికుండే ప్రేమ, అంగీకారం, మనమంతా ఒక్కటే అనే భావన.